Hello everyone. First of all, congratulations to all the students who secured good marks and qualified for Polyset exam. సో ఈ వీడియోలో మనము మాస్టర్ ట్యాంక్ మీ ర్యాంక్ ఆల్రెడీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి కాబట్టి మీ మార్క్స్కి మీ ర్యాంక్ ఎంతో అనేది తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఒక్కొక్క కాలేజ్ బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్. ఇప్పుడు నుండి ఎవరైనా మీరు కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని డూ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ మనం మాసప్ ట్యాంక్, ఎందుకంటే ఇది టాప్ 1 కాలేజ్ ఇన్ తెలంగాణ కాబట్టి మీ ర్యాంక్కి మాసప్ ట్యాంక్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫీజు విషయానికి వస్తే మాసప్ ట్యాంకే కాదు, మీకు ఎనీ గవర్నమెంట్ కాలేజ్ ఇన్ తెలంగాణ మనకి 5080 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే స్టూడెంట్స్ 1880 రూపీస్ కడితే సరిపోతుంది. ఎప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్లో. సో ఈ 1880 కడితే సరిపోతుంది. మీరు ఇయర్ మొత్తం మనం మాసప్ ట్యాంక్లో ఫ్రీగా చదువుకోవచ్చు. అంటే ఫ్రీ అంటే 1880 రూపీస్. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ రాలేదనుకోండి 5080 రూపీస్ కట్టాలి. కట్ ఆఫ్ వివరాలు తెలుసుకునే ముందు ఈ కాలేజ్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇది చాలా ఓల్డ్ కాలేజ్, 1954లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా ఫేమస్ కాలేజ్. ఇది మాసప్ ట్యాంక్ అంటే పంజగుట్ట నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలేజ్ అయితే లొకేట్ చేయడం జరిగింది. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీస్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా అయితే ఉండడం జరిగింది. ఒకవేళ మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇబ్బంది అయినా మీరు వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నా మీరు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ గ్రూప్స్, ఇందులో మనకి 6 కోర్సెస్ అయితే ఉన్నాయి ఈ కాలేజ్లో. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇది తక్కువ డిమాండ్ ఉంది. సో ఇక్కడ మీకు అరౌండ్ 15,000 ర్యాంక్ వచ్చిన ఓసీ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి 15,000 ర్యాంక్ వచ్చిన ఎబో వచ్చిన ఈ కోర్సులో మనకి సీట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్స్కి మనకి 60 సీట్స్ ఉన్నాయి. సో ఫీజు ఎంత అంటే 5080. ఇక్కడ సిఈ అంటే సివిల్ ఇంజనీరింగ్ 120 సీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చాలా ఫేమస్ కోర్స్. కంప్యూటర్ ఇంజనీరింగ్కి 120 సీట్స్ ఉన్నాయి. అండ్ ఈసీఈ కూడా 120 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ఈకి 60 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్కి 60 సీట్స్. సో ఇక్కడ మనకి ఎన్బిఏ అక్రిడిటెడ్ ప్రోగ్రామ్, అంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి అందుకని ఈ కాలేజ్ మనకి ఫేమస్ అయింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ప్రతి క్యాస్ట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే మనకి సీట్ వస్తుంది మాసప్ ట్యాంక్లో బేస్డ్ ఆన్ ద బ్రాంచెస్ అనేది వివరంగా తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఓసీ స్టూడెంట్స్ ఉంటే బాయ్స్కి సిఎస్సి గ్రూప్లో మీకు సీట్ రావాలంటే <1000 లోపలనే ర్యాంక్ ఉండాలి. ఇది లాస్ట్ ఇయర్ కట్అవుట్ ప్రకారం ఉంది. మోర్ ఆర్ లెస్ ఈ ఇయర్ కూడా సేమ్ ఉంటుంది. సో ఈసీఈ అయితే <1200 ర్యాంక్ ఉండాలి. అదే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే మీకు 7000 లోపల ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది. ట్రిపుల్ఈలో 1020, సివిల్ ఇంజనీరింగ్లో <5000 వచ్చినా అండ్ మెకానికల్ <4000 వచ్చినా మీకు ర్యాంక్ వస్తుంది. ఇది ఓసీ బాయ్స్కి. అదే ఓసీ గర్ల్స్కి మీకు 700 లోపల అంటే 1000 లోపలనే ర్యాంక్ రావాలి. అదే ఈసీఈలో అయితే ఓసీ గర్ల్స్కి <1500 ర్యాంక్ ఉండాలి. ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి మనకి 12,000 వచ్చిన గర్ల్స్కి సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది 2000 లోపల ఉంటే మీకు ట్రిపుల్ఈలో, అదే సివిల్ ఇంజనీరింగ్ అయితే 5000 లోపల, అదే మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 7000 లోపల ర్యాంక్ వచ్చిన మీకు సీట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా మనము ఈ కాలేజీలో ఎక్కువ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈ ప్రధానం కాబట్టి ఇందులో ఒక్కసారి చూసుకోండి. అదే బీసీఏ బాయ్స్కి <1200 ర్యాంక్ వచ్చిన, గర్ల్స్కి <1300 ర్యాంక్ వచ్చిన మీకు కాలేజ్లో సీట్ వస్తుంది మాసప్ ట్యాంక్ సిఎస్సిలో. మీకు బీసీఏ ఈసీఈలో ర్యాంక్ కావాలంటే బీసీ కేటగిరీ వాళ్ళకి, బీసీఏ కేటగిరీ వాళ్ళకి అరౌండ్ 3000 ర్యాంక్ వస్తే కంపల్సరీ మీకు ఈసీఈ ర్యాంక్ వస్తుంది ఈసీఈలో మాసప్ ట్యాంక్లో. అదే మీకు ఆటోమొబైల్ అయితే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిన మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్. అదే ట్రిపుల్ఈలో అయితే బాయ్స్కి మాత్రం <2000 ఉండాలి, గర్ల్స్కి మాత్రం 5000 ఉన్నా మీకు సీట్ వస్తుంది. అదే మనకి సివిల్ ఇంజనీరింగ్ 9000 లోపల ర్యాంక్ వచ్చిన బీసీఏ వాళ్ళకి సీట్ వస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్ అరౌండ్ 10,000 వచ్చినా మీకు సీట్ వస్తుంది. ఇక్కడ బీసీబీ చూడండి, బాయ్స్కి గర్ల్స్కి. బీసీసీ బాయ్స్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, గర్ల్స్కి ఎక్కువ ఇచ్చారు. అరౌండ్ 13,000 ర్యాంక్ వచ్చిన మీకు ఈసీఈలో సీట్ వస్తుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎక్కువ ఉంది, ఇక్కడ చూడొచ్చు. అదే బీసీడీ అయితే అరౌండ్ 1200 ర్యాంక్ ఉంటుంది. 1700 ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ వస్తుంది. ఇక్కడ 15,000 ర్యాంక్ వచ్చిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో, ట్రిపుల్ఈలో లెస్ దెన్ 3000 రావాలి. ఇక్కడ సివిల్లో అరౌండ్ 6000 ర్యాంక్ వచ్చిన వస్తుంది. ఇక్కడ అరౌండ్ 8000 ర్యాంక్ వచ్చిన మీకు బీసీడీ వాళ్ళకి సీట్ వస్తుంది. ఇది బీసీఈ ముస్లిం మైనార్టీకి ఇక్కడ చూడొచ్చు కట్అవుట్ మార్క్. ఎస్సీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్లో రావాలి అంటే <3000 వస్తే కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ ట్యాంక్లో సీట్ వస్తుంది. అదే మనకి ఈసీఈలో అయితే అరౌండ్ 7000 అయితే ఖచ్చితంగా రావాలి, అప్పుడు మనకి ఈసీఈలో మాస్టర్ ట్యాంక్లో ఉంటుంది. ఇది 40,000 ర్యాంక్ అయినా మీకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో.
అదే ట్రిపుల్ ఈలో అయితే అరౌండ్ 8,000 ర్యాంక్ వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ అరౌండ్ 10,000, ఇక్కడ కూడా అరౌండ్ 10,000 ర్యాంక్ వస్తే మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటుంది. మీకు ఒకవేళ ఎస్టీ కేటగిరీ అయితే మీకు అరౌండ్ 7,000 అయినా కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఈసీ అయితే అరౌండ్ 8,000, ఇక్కడ 30,000 రావాలి మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే. ట్రిపుల్ ఈ అయితే అరౌండ్ 8,000, ఇక్కడ 14-15,000 అయినా సివిల్లో వస్తుంది. అరౌండ్ 18,000 వచ్చినా మీకు మాసప్ ర్యాంక్లో ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది. అదే ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి అయితే ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2,000 లోపల రావాలి కంప్యూటర్ గర్ల్స్కి అండ్ బాయ్స్కి అయితే. అరౌండ్ 2,000 ర్యాంక్ వస్తేనే మీకు కంప్యూటర్ సైన్స్లో మాసప్ ర్యాంక్లో సీట్ వస్తుంది. అరౌండ్ 3,000 అయితే మీకు ఈసీఈలో సీట్ వస్తుంది. 15,000-17,000 అయితే మీకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అదే ట్రిపుల్ ఈలో అయితే మీకు అరౌండ్ 5,000 ర్యాంక్ అయితే రావాలి. ఇక్కడ మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్. Make a note of that. So this is about the cutoff mark based on 2025 data. This is about the video student. Ee video meeku helpful ayinattunte please give a like, hype and share with your friends.